మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరెంజ్ పౌల్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. షామీర్పేట్ పోలీసులు మేడ్చల్ ఎస్పోటీ టీం ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న 800 కిలోల పత్తి విత్తనాలతో పాటు విత్తనాలు తరలిస్తున్న డీసీఎం వ్యాన్ డ్రైవర్ మల్లేష్ను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నకిలీ విత్తనాల పట్టివేతకు సంబంధించిన వివరాలను కోటిరెడ్డి వివరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేంద్రంగా నకిలీ విత్తనాలు తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని, ప్రస్తుతం పట్టుబడిన 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు సూర్యాపేట నుంచి బెల్లంపల్లి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో షామీర్పేటలోని ఆరెంజ్ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ పోలీస్ సిబ్బంది నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అంటే మన జూలై 1వ తారీఖు రోజు మన ఎస్ఓటీ పోలీసులకి మరియు షామీర్పేట పోలీసు ఇద్దరికి జాయింట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అగ్రికల్చర్ అధికారులతో కలిసి ఇక్కడ మనకి ఆరెంజ్ బౌల్ దగ్గర ఉన్నటువంటి చౌరస్తాలో ఒక డీసీఎం వెహికల్ అనుమానాస్పదంగా వస్తున్నటువంటి సమాచారంతో ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు అందులో సుమారుగా 800 కేజీల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో మనం వెహికల్ని చెక్ చేయడం జరిగింది. అందులో చూసినప్పుడు మనకి దాదాపు 20 బ్యాగ్స్, అంటే ఒక్కొక్క బ్యాగ్లో 40 కేజీస్ కాటన్ సీడ్స్ ఉన్నాయి, స్పూరియస్ సీడ్స్. దాంట్లో నిందితులను చూసినట్టయితే మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్నది నల్ల మల్లేష్. ఇతను బెల్లంపల్లి ఏరియా, మంచిర్యాల డిస్టిక్. వీళ్ళ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో గుండా రాజు, ఇతనికి డైరెక్షన్ ఇస్తారన్నమాట మల్లేష్కి. నువ్వు పలానా దగ్గర పోయి అక్కడ మెటీరియల్ ఉంటుంది తీసుకొని రమ్మని చెప్పేసి, ఇతను సూర్యాపేట దగ్గర పోయి ఆ సరౌండింగ్లో చెప్పినటువంటి అడ్రస్ ప్రకారం పోయి అక్కడ లోడ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అంటే అందుకనే ఇందులో మనం గుండా రాజును కూడా మనం అక్యూజ్డ్గా సైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నకిలీ విత్తనాలు మనకి ఈ మొత్తం కూడా మంచిర్యాల డిస్టిక్కి వెళ్తున్నాయి, బెల్లంపల్లి ఏరియాకి. ఈరోజు మనం సీజ్ చేసినటువంటి చూస్తే మనకి 800 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, ఐచర్ డీసీఎం వ్యాన్ ఉంది, దాంతోపాటు ఒక మొబైల్ ఫోను, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రాజుని అదుపులోకి తీసుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా అప్పీల్ చేస్తున్న మీడియా ద్వారా, ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అమ్మటానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, పోలీసు, సైబరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఓటీ అందరం కూడా దీని మీద ప్రాపర్గా నిఘా పెట్టడం జరుగుతున్నది. మనకు తెలుసు, రైతులు ఎంతోమంది తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఇవి కొనటము, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆశ్రయంగా తీసుకుని కొంతమంది మీడియేటర్సు, ఆర్గనైజర్సు ఈ నకిలీ విత్తనాలు అమ్మటం, తయారు చేయడం జరుగుతున్నది. ఇట్లాంటి వాటి మీద నిఘా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చడానికి అందరం కూడా కంకణబద్ధులం కావాలి. ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే డయల్ 100 కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసుకి కూడా సమాచారం ఇవ్వచ్చు. ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. వీళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత ఈ రాజును కూడా అదుపులో తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 318 BNS యాక్ట్, అంటే ఐపీసీ సెక్షన్ మారినాయి కాబట్టి BNS యాక్ట్ 50 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ రెండు పెట్టడం జరిగింది. డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ ఓనర్ని కూడా మనం అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అతన్ని తీసుకుంటే మనకి ఏమన్నా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సూర్యాపేట దగ్గర నుంచి వస్తున్నాయి, సూర్యాపేట నుంచి ఇది బెల్లంపల్లికి, మంచిర్యాల. రాజు కూడా అక్కడ బెల్లంపల్లి ఏరియా అతనే. రాగిల్లో
యాక్చువల్గా ఏంటంటే చెక్ చేసినా కూడా తెలవకుండా ఉండాలని చెప్పేసి కూరగాయలకు సంబంధించినటువంటి బాక్సెస్ ఎంటీ ట్రేస్ అవి పెట్టుకొని రావడం జరుగుతుంది. అంటే కవరేజ్ చెక్ చేసినా కూడా అవి కూరగాయల బండి అని చెప్పేసి అనుకోవాలనే ఉద్దేశం చేసి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తోటి మనం రైడ్ చేసినాం కాబట్టి మనకి అవి దొరికినాయి. అయితే ఇందులో ఎస్ఓటి డీసీపీ శ్రీనివాసు, అడిషనల్ డీసీపీ శోభన్ కుమారు, తర్వాత మా పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనాథ్,